పరీక్షపై చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో మరోసారి ముచ్చటించనున్నారు. ఈ నెల 29న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పరీక్షలు, ఆ సమయంలో విద్యార్థులపై ఉండే ఒత్తిడిపై చర్చించనున్నారు. ఢిల్లీలోని తాల్ కటోరా స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి 15 మంది విద్యార్థులు, 2 తల్లిదండ్రులు, 2 ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. ఢిల్లీ చేరుకున్న విద్యార్థుల బృందంతో ఈటీవీ ప్రతినిధి విద్యాసాగర్ ముఖాముఖి. పరీక్షల సమయం వచ్చిందంటే విద్యార్థులంతా ఒత్తిడికి గురి కావడం, ఒక రకమైన ఆందోళనకు గురి కావడం సహజం. అదే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు విద్యార్థులు ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగితే విద్యార్థులు పరీక్షల్లో విజయవంతం సాధిస్తారన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పరీక్షపై చర్చ 2.0 పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టిన ఈ ప్రోగ్రాం ఈ నెల 29న ఢిల్లీలో జరగనుంది. తెలంగాణ నుంచి 15 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు, 2 తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు ఎంపికయ్యారు. వీరందరూ కూడా పరీక్షల్లో ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగాలి, ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై ఈ కార్యక్రమంలో మోడీతో ముఖాముఖిలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఏం చెప్పబోతున్నారు, మోడీ రచించినటువంటి పుస్తకం ఎగ్జామ్ వారియర్స్ నుంచి వాళ్ళు ఏం ప్రేరణ పొందారు, ఇలాంటి అంశాలని మనతో మాట్లాడేందుకు విద్యార్థులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏ అంశాల మీద మీకు ఈ చర్చలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు మా క్లాస్ టీచర్ చెప్పారు ఈ పరీక్ష పే చర్చ గురించి. దాంట్లో వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేశాను. దాని తర్వాత ఒక టూ క్వశ్చన్స్ ఉండే, అవి ఆన్సర్ చేశాక సెలెక్ట్ చేశారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులు మీరు ముఖ్యంగా ఏ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు? జనరల్గా టైం మేనేజ్మెంట్ లేకపోతే కాన్సన్ట్రేషన్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది ఇంత గ్రేట్ ఆపర్చునిటీ వచ్చినందుకు. సో నేను అనుకుంటున్నా ఎగ్జామ్స్ అప్పుడు పీపుల్ చాలా స్ట్రెస్ అవుతారు, దానివల్ల వాళ్ళు చదువుకున్నాయని కూడా మర్చిపోతారు. మోడీ గారు చాలా మంచి టెక్నిక్స్ రాశారు తన బుక్లో. అది ఒకసారి నేను సజెస్ట్ చేస్తున్నాను వాళ్ళు చదవమని. రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థుల్లో మీరు ఒకరు ఎంపికయ్యారు. ఎలా భావిస్తారు? ఎలా ఉంది ఈ ఫీలింగ్? నాకెంతో ఆనందంగా ఉంది. నేను మోదీ గారికి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఎగ్జామ్ వారియర్స్ బుక్ చదివాను. నేను అందరికీ కూడా ఇది చదవమని సజెస్ట్ చేస్తున్నాను. విద్యార్థులను సమాయత్తం చేసేందుకు తల్లిదండ్రులు ఇంట్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వారిని ఎలా సన్నద్ధం చేయాలన్నది కూడా ఇంపార్టెంట్. వారు కూడా మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు తల్లిదండ్రులుగా విద్యార్థులకు ఏం చెప్తారు? పరీక్షల ముందు పిల్లల్ని ఎలా సన్నద్ధం చేయాలి? పిల్లలు ఎగ్జామ్ ముందు స్ట్రెస్ పొందకుండా మంచి తిండి తినాలి, హ్యాపీగా ఉండాలి. డీస్ట్రెస్ చేసుకోవడానికి ఇట్ ఈస్ నాట్ నెసరీకి వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, చేయాలి, ఆల్ ద టైమ్ స్టడీ చేయాలని. కానీ దే షుడ్ ఆల్సో మూవీస్కి వెళ్ళొచ్చు. తల్లిదండ్రులతో కొంచెము ఫ్రీగా ఉండి ఎక్సర్సైజ్ చేయడము అలాంటివన్నీ చేసుకుంటే వాళ్ళకు కూడా డీస్ట్రెస్ అవుతుంది అండ్ దే కెన్ స్టడీ బెటర్. వాళ్ళతోని కొంచెము టైం స్పెండ్ చేయడము, that is more important. అంటే మరొక పేరెంట్ కూడా ఉన్నారు, వారిని అడుగుతున్నా. మేడం आप बताइए वो स्टूडेंट्स के लिए आप क्या बोलेगा वो एग्जाम्स टाइम पे? If they keep positive attitude and they think that yes they can do it, they will be able to do it. Never give up. Yes, make a timetable, make a schedule, keep some time for everything. Start with yoga, little meditation in the morning, little time for play, little time for recreation, and I think they will do good for the exams. భావి భారతను తీర్చిదిద్దే భాగంలో తల్లిదండ్రులు, విద్యార్థులే కాదు, ప్రధానమైనది మరో వ్యక్తి గురువుకు సంబంధించి కూడా ఈ పరీక్ష చర్చలో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు తెలంగాణ నుంచి. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, విద్యార్థులకు సంబంధించి పరీక్షా సమయంలో మీరు ఎలాంటి మీ పిల్లలకు సజెషన్ చేస్తున్నారు? భయము, ఒత్తిడి, ఆందోళన లేకుండా బాగా చదువుకోవాలని ఈ కార్యక్రమం వలన, పరీక్షపై చర్చ కార్యక్రమం వలన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా మోడీ గారు రాసినటువంటి ఎగ్జామ్స్ వారియర్స్ బుక్ అని చదివినట్లయితే చాలా ప్రేరణ ఉంటుంది. ఇదే విషయాన్ని మన ఎగ్జామ్స్పై చర్చా కార్యక్రమాన్ని మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా ఒక స్పోర్టివ్గా తీసుకొని ప్రవేశపెడితే విద్యార్థులు అంత దూరం నుంచి రాకుండా కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎలాంటి వర్రీస్ పడకుండా, ఎగ్జామ్స్ అంటే భయపడకుండా మంచి ప్లానింగ్ చేసుకొని యోధుల్లాగా ముందుకు సాగితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. డోంట్ వర్రీ, వారియర్స్ లాగా ఎగ్జామ్స్ అంటే పోరాడి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నేను జవహర్ నవోదయ విద్యాలయ నిజాం సాగర్ నుంచి వచ్చాను. నేను ఇంతకుముందు కొన్ని పరీక్షల్లో కొంచెం భయంగా ఉండేది. ఈ పుస్తకం చదివినప్పుడు నాకు ప్రేరణ అనేది వచ్చింది. ఇలాంటి పుస్తకాలు పిల్లల్లో ఒత్తిడి పోగొట్టడానికి
ఇలాంటి పుస్తకాలు ఉండాలి. నువ్వు ఎలాంటి ప్రణాళికలతో పరీక్షలు ఎదుర్కోవాలనుకుంటున్నావు? అంటే మనం పరీక్షలు రాసేప్పుడు దేనికి భయపడకూడదు. దానికి బాగా ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాయడం వల్ల మనం ఎగ్జామ్ బాగా రాయగలుగుతాము. అయితే మోదీ గారు చెప్పినట్టు అందులో ఆ ఎగ్జామ్ వారియర్స్ బుక్లో 25 మంత్రాలు ఉన్నాయి. ఆ 25 మంత్రాలు చదివిన వాళ్ళు ప్రేరణతో చాలా ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని పరీక్షలకు సంబంధించిన అన్ని విభాగాలు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు వీరందరినీ ఒక చోటికి చేర్చి వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, వారికి కావాల్సిన ప్రేరణ కల్పించేందుకు ఈ ప్రోగ్రాం శ్రీకారం చుట్టినట్టుగా కూడా కేంద్రం చెబుతుంది. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో విద్యాసాగర్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ.